ఏఐని ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఏఐ ఇచ్చే స్క్రిప్ట్ని మనం యూట్యూబ్లో వాడొచ్చా లేదా, అంటే ఆ స్క్రిప్ట్ ఇస్తుంది కదా అవి మనం వాడొచ్చా లేదా, మనం యూట్యూబ్లో ఏఐ వీడియోలు పెట్టవచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఏంద్రా బాబు వీళ్ళు డైలీ ఒకటే టాపిక్ మీద పోతున్నారు అనుకోకండి, వాటితో ఈ టాపిక్ ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎలాంటి టాపిక్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం మనము. ఇకనైతే టాపిక్ మీద వెళ్ళిపోదాము. ఏఐని వీడియో బయట వరకు వాడుకుంటే ఓకే, వీడియో లోపల దాకా తీసుకురాకూడదు ఎప్పుడైనా సరే. ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరు చూసినా తమ్నెల్ కూడా మనం ఏఐ ద్వారానే చేస్తున్నాం కదా. ఏఐ ద్వారా తమ్నెల్ చేస్తే పర్లేదు, తమ్నెల్ చేసి అది ఎందుకంటే వీడియో బయటనే ఉంటుంది. అది ఫస్ట్ తమ్నెల్ వస్తుంది, తర్వాత మనం ఏదైనా డిస్క్లైమర్ పెట్టుకుంటే డిస్క్లైమర్ వస్తుంది, తర్వాత మన వీడియో ప్లే అవుతుంటుంది కదా. నా వరకు వస్తే ఫస్ట్ తమ్నెల్ చూపిస్తుంది మీకు, తమ్నెల్ చూపించిన తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత చిన్న డిస్క్లైమర్ వేస్తా, తర్వాత నా వీడియో ప్లే అవుతుంది. అంటే నా వీడియోకి మధ్యలో ఒక డిస్క్లైమర్ ఉంది, వీడియోకి ఆ తమ్నెల్కి మధ్యలో ఒక డిస్క్లైమర్ ఉంది. తమ్నెల్ కూడా ఓన్లీ మీరు చూసేందుకే, అది బయట వరకే, అది అది నా లోపల ఎక్కడ కూడా ఏఐ మీకు కనిపించదు, అది అట్లా ఉంటుంది. మరి తమ్నెల్ అంటే అది అది అన్నట్టు. ఇంకొక తమ్నెల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. ప్రాంప్ట్ ఇస్తే అది జెమినీ ఏఐ కానివ్వండి, చాట్‌జీపీటీ కానివ్వండి, ఏఐ అయినా కానివ్వండి, ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది తమ్నెల్. ఈ రోజుల్లో 2 సెకండ్స్ 3 సెకండ్స్, ఒక 5 మినిట్స్ తీసుకోండి, ఎక్కువ చెప్తున్నా, 5 మినిట్స్ తీసుకోండి, 5 మినిట్స్లో మీకు తమ్నెల్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. కానీ ఆ తమ్నెల్లో కూడా మీ ఫోటోనే ఉండాలి, ఆ మీరు చేసే వీడియోకి సంబంధించిందే ఉండాలి. నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన, సింపుల్గా మీ మీరు సింపుల్గా మీరు ఏఐ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు తమ్నెల్స్ అని ఒక వీడియో చేసిన. దాని నేను వీడియో చేసిన దానికి తమ్నెల్ ఏమైనా ఉంది, సేమ్ అదే ఉంది కదా. సింపుల్గా ఒక తమ్నెల్ పెట్టి అదే వీడియో చేయండి, కానీ ఇంకొక తమ్నెల్ ఏదో తీసుకొచ్చి పెట్టి వేరే వీడియో పెడతా అంటే సెట్ కాదు. ఆయన తమ్నెల్లో మీ ఫోటో కంపల్సరీగా ఉండాలి, తమ్నెల్లో మీ ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఇంకా వేరే వాళ్ళ ఫోటో మాత్రం తమ్నెల్లో ఉపయోగకూడదు, ఎక్కడంటే ఎక్కడ కూడా ఉపయోగద్దు, అది మాత్రం చూసుకోండి. తమ్నెల్లో మీ ఫోటో కంపల్సరీగా ఉండాల్సిందే. అది కూడా మీ తమ్నెల్లో ఏమైనా ఉండాలంటే మీకు ఏదైతే వీడియో చేస్తారో, ఏదైతే టాపిక్ మీద వీడియో చేస్తారో ఆ టాపిక్ సంబంధించిన తమ్నెల్ అయి ఉండాలి. కానీ మీరు తమ్నెల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి పెడతా అంటే కుదరదు. ఇప్పుడు ఇప్పటిదాకా నడిచిందేమో, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు చూసుకోండి, మీరు అనుకుంటున్నట్టున్నారు వీరు ఏదో చెప్తున్నారని, కొన్ని ఛానల్స్ ఆల్రెడీ ఎగిరిపోయినాయి అక్కడ, మీకు అర్థం అవ్వట్లేదు. కొన్ని ఛానల్స్ ఎగిరిపోయినాయి, నేను చెక్ చేస్తూనే ఉన్నా, కొన్ని ఛానల్స్ ఆల్రెడీ ఎగిరిపోయినాయి, మీకు అర్థం కావడం లేదు అంతే. ఫ్యూచర్లో మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు ఎందుకంటే చాలా హాట్ టాపిక్గా ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీకు అర్థమైపోతుంది. తమ్నెల్ ఇప్పటిదాకా చెప్పాను కదా, తమ్నెల్ ఓన్లీ మీరు బయట వరకు, అంటే దాంట్లో కూడా సేమ్ మ్యాటర్ ఉండాలి. మీరు ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నారో చూసే ఆడియన్స్కి బరాబర్ కనెక్ట్ అయి ఉండాలి. ఈ వీడియో మీద ఈ తమ్నెల్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి వెళ్తాం, వేరే వీడియోనైతే రాదు అన్నట్టు మీ ఆడియన్స్కి కంపల్సరీగా తెలిసి ఉండాలి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే తమ్నెల్ పెట్టి కూడా అయితే మన లోపల ఉంటుంది కదా, ఐ మీన్ వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా వాయిస్కి బదులు ఏఐ వాయిస్ ఇస్తుంటారు, అలా కూడా ఇవ్వకూడదు. ఏఐ వాయిస్ ఇస్తుంటే అది కూడా మీకు స్పామ్ చేస్తున్నట్టు, లేకపోతే ఇనంతటిక్ కంటెంట్కి పడే అవకాశాలు ఉన్నాయి, అలా కూడా ఛానల్ పోయే అవకాశాలు ఉన్నాయి. నేనైతే వాళ్ళ ఛానల్ పోవాలని కోరుకుంటలేను. అందరు ఛానల్స్ ఉండాలి, అందరు సక్సెస్ అవ్వాలి, అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలాగా చూడండి అంతే. నా వాయిస్ బదులు ఒక అదే ఇందాక చెప్పాను కదా, ఏఐ వాయిస్ పెట్టి వీడియో చేస్తుంటారు కదా, వాళ్ళ ఛానల్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో మధ్యలో ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తున్నాను కదా, టాపిక్ చెప్తుంటే మధ్యలో స్క్రీన్ పైన కానివ్వండి, లేకపోతే సైడ్కి ఎక్కడైనా కానివ్వండి, లేకపోతే వీడియో మధ్యలో చిన్న ఒక 1 సెకండ్ 1 మినిట్ అట్లా వచ్చి పోయేలా కూడా ప్లాన్ చేస్తారు కొంతమంది. ఏఐ వీడియోలో మధ్యలో ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నారు కదా, ఇది మాట్లాడినాక మధ్యలో 1 సెకండ్ అన్న ఇట్లా వచ్చిపోయేలా ప్లాన్ చేస్తుంటారు. లేకపోతే
మన స్క్రీన్ మీద వేస్తుంటారు, అవి కూడా చేయకండి. అది ఏ వీడియో కిందకి వస్తుంది, మొత్తం మొత్తం మీదే ఉంటుంది కష్టం అందులో. కానీ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఏదైతే యూట్యూబ్ ఎలా చూస్తుందంటే ఒక్క నిమిషం అయినా మీ ఛానల్లో ఏ కనిపించిందంటే మొత్తం మీరు అది మీరు కాదని యూట్యూబ్ అయితే ఆలోచిస్తుంది. అది చూసుకోండి. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఫుల్గా ఇక ఏఐ వీడియోలే పెట్టేస్తుంటారు, ఫుల్గా ఏఐ వీడియోనే అప్లోడ్ చేస్తుంటారు, దానికి ఒక థంబ్నెయిల్ కూడా అదే ఇస్తుంటారు, టైటిల్ కూడా అదే ఇస్తుంటారు, అదే ఏఐ వీడియోలు కూడా చేస్తుంటారు. అది కూడా చేయకండి. నేను ఇందాక ఒక నిమిషమే అన్నాను కదా, ఒక సెకండ్ అన్నాను కదా, అలాంటిది మీరు మొత్తానికే ఏఐ వీడియోనే పెడితే యూట్యూబ్ ఇంకా ఎలా అర్థం చేసుకుంటుంది. యూట్యూబ్ వర్షన్లో ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే యూట్యూబ్ ఒకటే ఆలోచిస్తుంది, నువ్వు కష్టపడింది నేను ఎందుకు ఇవ్వాలి నీకు మనీ, నీకు ఎందుకు మనీ రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇన్ని రోజులు నువ్వు సంపాదించుకున్నావు కష్టపడి మమ్మల్ని ఏదో ఒకటి అదే ఐ మీన్ స్పామ్ చేస్తూ ఏదో ఒకటి చేసి నువ్వు సంపాదించుకున్నావు ఇన్ని రోజులు చాలు. ఇప్పుడు ఎవరైతే కష్టపడి కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయాలి తొందరగా, వాళ్ళకి పుషప్ ఇవ్వాలి, వాళ్ళని తొందరగా పుషప్ ఇవ్వాలి. అంటే మీ వీడియోని 10 మందికి, ఇంతకుముందుకు 10 మందిని రికమెండ్ చేస్తే ఇప్పుడు 50 మందికి రికమెండ్ చేస్తుంది. ఎవరైతే ఓన్గా కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో, ఇంతకుముందు 10 మందికి రికమెండ్ చేసేది వీడియో, ఇప్పుడు 50 మంది దాకా రికమెండ్ చేస్తుంది వీడియో. ఎందుకంటే మీకు కష్టపడ్డ వీడియో అది కూడా, ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు మనీ రెవెన్యూ జనరేట్ చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ చేస్తుంది. ఇది ఒకటి మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి, అవన్నీ పాటించండి, మీ ఛానల్ కాపాడుకోండి. ఇప్పటికీ చాలా ఛానల్స్ అయితే ఎగిరిపోయినాయి ఆల్రెడీ, నేను చెక్ చేశాను ఆల్రెడీ. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి టాపిక్ కావాలో కింద కమెంట్ చేయండి, అలాంటి టాపిక్ నేను ముందు తీసుకొస్తాను. మన ఛానల్ని ఈ వీడియో నచ్చితే లైక్లు చేయండి, ఫుల్గా లైకులు చేసేయండి. ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఆ టార్గెట్ లైకులు మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. లైకులు చేసేయండి అండ్ కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.